హాయ్ హలో నమస్తే అండ్ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో ఈరోజు కూడా రెడీగా ఉన్నాను మీతో మాట్లాడడానికి, మీరు చెప్పే కబుర్లని వినడానికి, నేను కూడా మీతో కబుర్లు చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. సో ఈరోజు కూడా మనకు ఒక టాపిక్ కావాలి కదా, అయితే ఫస్ట్ కాలర్ తీసుకొని కాల్తో డైరెక్ట్ డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ లక్కీ కాలర్. హలో 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 కాల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫోన్ కాల్లోనే ఉండండి. మీరు టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోద్ది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కాల్ చేసేస్తే ప్రశాంతంగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, టాపిక్ వచ్చి ఈ మధ్యకాలంలో మనకి ఏమవుతుందంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నాం కదా మనం. సో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హాయ్ అప్పు. ఎందుకంటే నీ టాకింగ్ స్టైల్ కానీ నీ వాయిస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సో బాగా గుర్తుంటుంది నాకు. సరే అప్పు, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావా? ఓకే. కాదు అప్పు, నీకు ఎప్పుడైనా ఫోన్ ఎవరైనా తెలియని పర్సన్ ఫోన్ చేసి తర్వాత ఫ్రెండ్ అవ్వడం కానీ అలా జరిగిందా నీకు? రాంగ్ కాల్ ఫ్రెండ్స్ అయ్యారా నీకు ఎప్పుడైనా? అయ్యారా? అలా ఏం అవ్వలేదా? ఎందుకు? ఎగ్జామ్స్ టెన్షన్ ఉంటుంది కాదన్ను, కానీ ఏంటంటే కొంచెం మరి నువ్వు ప్రిపేర్ అవ్వలేదా మంచిగా? ఎగ్జామ్ రాసి వచ్చేసావా ఆల్రెడీ? ఓహో, 2 క్వశ్చన్స్ ఉండిపోయి అవి రాలేదని బాధపడుతున్నావా? సరే ఇట్స్ ఓకే, సరే ఇట్స్ ఓకే. రేపు మళ్ళీ ఇంకో ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అన్ని నీట్గా అటెంప్ట్ చెయ్యి. హలో, నువ్వు ఎగ్జామ్స్ హేమాకి నాకు గొడవ అయింది. ఎందుకంటే ఒక చాక్లెట్ నాకు ఇవ్వకుండా ఒక్కతే తినేసింది, అందుకే గొడవ అయింది, అందుకే రానివ్వలేదు నేనే. ఆయన నిజంగా గొడవ అయింది, అందుకే తీసుకురాలేదు. సరే, నువ్వు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అవుతావా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా అవి మాత్రమే ప్రిపేర్ అవుతావా? ఇంపార్టెంట్ మాత్రమే చదువుతావా? లెసన్ మొత్తం ప్రిపేర్ అవ్వవా? అంతేనా? ఓకే, ఏది ఏమైనా కానీ అవునా? సరే, ఈరోజు తెలుగులో 2 క్వశ్చన్స్ వదిలేసాను అంటున్నావు కదా, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు అన్నావు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి అలా కాకుండా కొంచెం కేర్ఫుల్గా చూసుకో, టైం కూడా జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? సో ఎక్కువ స్కోర్ చేసే ఫస్ట్ అటెంప్ట్ చేసావంటే బాగుంటుంది అనమాట. నేను కూడా అలాగే చేసేవాడిని. ఎనీవేస్ అప్పు, ఇలానే కాల్ చేయి, ఓకేనా? నువ్వు కాల్ చేస్తే బాగుంటుంది అనమాట. మీ ఫ్రెండ్ గురించి చెప్పావు కదా, చూసిందంట? చెయ్యమా, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీగా మాట్లాడదాం. ఏం కాదు, ధైర్యం తెచ్చుకోమని నేనున్నాను కదా, భయం ఏం అవసరం లేదని చెప్పు. ఓకే సరే, అప్పుడు ఇద్దరు కలిసి కాల్ చేయండి, ఓకేనా? ఓకే అప్పు, బాయ్ బాయ్, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా? బాయ్. సో నెక్స్ట్ కాలర్. హలో 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 కాల్ కట్ అయిపోయింది. ఓకే, సూపర్. ఏంటంటే మీరు కాల్ చేసేటప్పుడు కొంచెం టీవీ వైపు చూస్తున్నారు, చాలా కష్టమైపోద్ది అనమాట. సో టీవీ చూడకుండా ఫస్ట్ ఫోన్లోనే ప్రశాంతంగా మాట్లాడండి. హలో
హలో హాయ్ హాయ్ అన్నయ్య. హాయ్ ఎవరు మాట్లాడుతున్నారబ్బా? నా పేరు అనురూప్ రెడ్డి అన్నయ్య. అనురూప్ అన్నయ్య అనురూప్ రెడ్డి ఎక్కడి నుంచి? అదే రంగారెడ్డి. ఒకసారి చేసిన 2 times మీకు. అవునా, మాట్లాడామా మనం ఇంతకు ముందు? మీతోని మేమాకతో ఇద్దరితో మాట్లాడాను. అవునా అనురూప్, ఎలా ఉన్నావు మరి? బాగున్నావా? చాలా బాగున్నాను అన్నయ్య. మీరు బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. అన్నయ్య నేను చాలా బాగున్నాను. నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుంది? చాలా క్లియర్ గా ఉంది. ప్రశాంతంగా మాట్లాడు, ఓకేనా? ఏ డిస్టర్బెన్స్ లేదు కదా? ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా క్లియర్ గా ఉంది. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఓకే అనురూప్, నువ్వేం చేస్తున్నానన్నావు? నువ్వేం చేస్తుంటావు? అదే ప్రస్తుతానికి ఖాళీ. అదే మొన్న చెప్పినా కదా, నేను యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అది యాంకరింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నావా? అంటే ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాను. ఓకే, గట్టిగా. నేనే యాంకర్, నేనే లైవ్ షో. ఓ సూపర్ సూపర్, గట్టిగా బాగా ట్రై చెయ్యు, దానికి సంబంధించి వర్కౌట్స్ చెయ్యు, ఓకేనా? అండ్ నీ హార్డ్ వర్క్ బట్టి ఖచ్చితంగా నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు రాక్ చేద్దు కానీ, ఓకేనా? సరే, టాపిక్ ఏంటంటే అనురూప్, ఇప్పుడు మనం ఫోన్స్ ఎక్కువ వాడుతున్నాం కదా. సో ఎప్పుడైనా నీకు ఒక రాంగ్ కాల్ వచ్చి ఆ రాంగ్ కాల్ పర్సన్ నీకు ఎప్పుడైనా ఫ్రెండ్ అవ్వడం జరిగిందా నీ లైఫ్లో? నా లైఫ్ లో ఎప్పుడు ఫ్రెండ్ అవ్వడం జరగలేదని. ఆయన రాంగ్ కాల్స్ ని రిసీవ్ చేసుకొని ఎక్కువ రాంగ్ కాల్స్ ని పక్కకు పెట్టేస్తా. ఓహో సరే, అంటే అపోన్ రాంగ్ కాల్స్ పక్కన పెట్టు. ఎప్పుడైనా జర్నీ చేస్తున్నప్పుడు మన కో పాసెంజర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంతమంది ట్రైన్ ఎక్కలేదు కానీ బస్ ఎక్కాను ఒకప్పుడు. సరే, బస్సులో అయినా సరే ఎప్పుడైనా నీ పక్కన పాసెంజర్, నీ కో పాసెంజర్స్ ఎవరైనా సరే నీకు ఫ్రెండ్స్ అయ్యారా అలాగా? ఫ్రెండ్స్ అంటే ఏం లేదు, అది ఎవరు కాలేదు ఇంతవరకు. ఇక స్కూల్లో హాస్టల్లో తప్పితే ఇట్లా ఎవరు కాలేదు. అయితే ఊర్లలో కొత్త కొత్త రిలేషన్స్ వాళ్ళు అవుతారు అంతే. ఊర్లో కొత్త కొత్త రిలేషన్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు కానీ ఇలా ఎప్పుడు ఫ్రెండ్స్ అవ్వలేదు అనమాట. అవ్వలేదండి. ఓహో అవునా, బట్ ఓకే సూపర్. నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు, ఓకేనా? ఓకే అని అనే మన స్టూడియో వన్ యువ వాళ్ళకి అందరికి హాయ్ చెప్పావా? మన యాంకర్స్ అందరికి. యాంకర్స్ అందరికి మన అనురూప్ తరఫు నుంచి పెద్ద హాయ్ అనమాట, ఓకేనా? లేదు, కొంచెం తను వేరే వర్క్ వల్ల రాలేకపోయింది, బట్ ఓకే వచ్చేస్తుంది మళ్ళీ, ఓకేనా? సరే అనురూప్, బాయ్ బాయ్. ఇలానే కాల్ చేస్తుండు. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో హలో హాయ్. ఎవరు? సంజయ్ గారా? అయ్యో నాకు గుర్తు రావట్లేదు. ఎవరు? రాధక్క. చి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానులే. నేను లాస్ట్ కాల్ మీదే కదా, మాట్లాడలేకపోయాం అసలు. సో రాధక్క అవునవును, అదే గుర్తుంది. లాస్ట్ లో కాల్ చేశారు, కానీ మాట్లాడడం కుదరలేదు అనమాట. ఇంటర్వ్యూ చూసారా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీలాంటి వాళ్ళు ఎలా బ్లెస్ చేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో వెంకటేష్ కి రాధక్క తరఫు నుంచి అలాగే నా తరఫు నుంచి కూడా పెద్ద హాయ్ అన్నమాట. ఓకే, వాళ్ళ ముగ్గురికి కూడా హాయ్. అండ్ అలాగే మీ తరఫు నుంచి నా తరఫు నుంచి వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఓకేనా? మీకు జేసుదాస్ గారి సాంగ్స్ అంటే ఇష్టం? ఓ అచ్చా. ఇంకా ఎవరిష్టం మీకు? హీరోస్ అంటే ఎవరిష్టం చెప్పండి ఒకసారి.
అందరూ ఇష్టం. ఎందుకంటే యాక్టింగ్ బాగా చేస్తుంటారు కదా. మీకు అందరూ ఇష్టం. అందులో ఎవరో ఒకరు బాగా ఇష్టం ఉంటారు కదా, అందులో బాగా ఇష్టమైన వాళ్ళు ఒక్క పేరు చెప్పండి. చిరంజీవి గారి సినిమాలంటే డుమ్మా కొట్టి మరి స్కూల్ డుమ్మా కొట్టేకే వెళ్ళేదాన్ని. చిరంజీవి ఫ్యాన్ అనమాట. చాలా పెద్ద ఫ్యాన్. ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళేదాన్ని. సరే, మీకోసం చిరంజీవి గారి సాంగ్ అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను, ఓకేనా? ఓకే అక్క, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే మన షోస్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి, యాంకర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.